మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంసయోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో దొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది, ఈ యొక్క బుధ ఆదిత్య యోగము రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది, ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశికి వారికి సంబంధించి బుధ ఆదిత్య యోగము అనేటువంటిది మరి వీరికి ఏ విధమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోబోయే ముందు, వృశ్చిక రాశి వారికి కొంతమేర గడ్డు కాలం అయితే నడుస్తూ ఉంది, అది అందరికీ తెలుసు. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు దత్తస్తవం కానీ, దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి నామాలు కానీ, దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి మంత్రాన్నైనా చదువుకోవడం వల్ల వృశ్చిక రాశి వారు ఎంత దత్తాత్రేయ స్వామి వారికి కనెక్టింగ్ అయి ఉంటారో వీరి జాతకంలో జరగబోయేటువంటి చెడు నుండి కొంత తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటిది గమనించుకోండి. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి మరి నవమ స్థానములో బుధ ఆదిత్య యోగం ఏర్పడబోతున్నది. దీనివల్ల అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడతాయి, కొంత ధన నాశనము ఏర్పడే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా అనుకున్నటువంటి పనులకు ఆటంకాలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నది. కనుక లివర్ రిలేటెడ్ కానీ, కిడ్నీ రిలేటెడ్ కానీ కొంత మనకు ఇబ్బంది కలిగించేటువంటి ఆరోగ్య సమస్యలు కూడా గోచరిస్తాయి. దీంతో పాటుగా కొంతమేర భార్యాభర్తలలో గొడవలు కానీ, లేదా ఏదైనా సంబంధం మీకు రావడం కానీ, స్త్రీ మూలక పురుష మూలక స్త్రీలకైతే కొంత నష్టము వాటిల్లే పరిస్థితి,
సో వృధా కోపముగా ఉండే పరిస్థితి ఉంది. చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అజీర్ణ బాధ, అదేవిధంగా స్థాన చలనము, కార్యరంగంలో కొంత ప్రతికూలత, బంధు మిత్ర పుత్రులతో కానీ పుత్రికలతో కానీ కొంత విరోధాలు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి. సో ఇన్ని విషయాలలో మరి ఏది మీకు జరుగుతుంది అనేటువంటిది గమనించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క బుధ ఆదిత్య యోగం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సుమారు ఒక 41-45 రోజుల పాటుగా కూడా చేసే పనిలో అలసత్వము, అసలు ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా చేయడము, అదేవిధంగా కొంతమేర అసత్య ప్రలాపాలు, అంటే మనము సత్యం పలికేటువంటి వారమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో అసత్యం పలికేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పడబోతున్నది కనుక ఈ అసత్యము పలికేటువంటి సందర్భాలను చేయొద్దు అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మీ వల్ల అన్యులకు ప్రమాదాలు, అంటే మనం బాగానే ఉంటాం, మన వల్ల మరొకరికి సమస్య. అంటే ఎట్లాంటిది? ఉదాహరణకు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మనీ రిలేటెడ్ అవసరం ఉంది అని అనుకుంటే, మీకు డబ్బు కావాలనుకుంటే మీరు ఎవరినో మధ్యవర్తిత్వం పెట్టి ఆ డబ్బులు మీరు తీసుకొని సరైన సమయానికి డబ్బులు ఇవ్వక మీ వల్ల మధ్యవర్తిత్వం ఎవరైతే తీసుకున్నాడో వారికి ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు, షూరిటీ సంతకాలు, మీరేదో లోన్ పెట్టారు లేదా చిట్టి తీసుకున్నారు, దీనికో 2-3 గవర్నమెంట్ రిలేటెడ్ షూరిటీ సంతకాలు కావాలి అంటే ఎవరు తీసుకొస్తారు? సో షూరిటీ పెట్టినటువంటి వారికి కొంత ఇబ్బందికరంగా ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్స్. సో ఓవరాల్గా ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఓపికగా ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరుగుతున్నది. కనుక ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి మీ తండ్రితో విపరీతమైనటువంటి గొడవలు కానీ, తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో మీకు కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ ఇవి ఏర్పడబోతున్నాయి. మీకు ఒక ప్లస్ విషయం ఏమిటి అంటే, ఉద్యోగానికి సంబంధించి గవర్నమెంట్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా ఇంక్రిమెంట్స్ కలవడం కానీ, లేదా ఇలాంటి గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఏమైనా పనుల గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి వారికి ఈ గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ముందుకు వెళ్ళేటువంటి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారికి స్థాన చలనము కూడా ఉంది, అది కూడా గమనించుకోండి. ఆరోగ్య సమస్యలు కూడా ఉండబోతున్నాయి, అందులో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి, వీళ్ళకి కానీ వీళ్ళ భార్యకు కానీ వీళ్ళ భర్తకు కానీ, ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారు. కనుక తప్పకుండా మీరు కూడా సూర్యునికి సంబంధించి ప్రతి ఆదివారము గులాబీ రంగు బట్టలు ధరించడం వల్ల బాగుంటుంది. బుధవారం గ్రీన్ రిలేటెడ్ బట్టలు ధరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.